హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 5 అక్షరాల నామం 830వ నామం ప్రకటాకృతి. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం ప్రకటాకృత్యై నమః అని చెప్పుకోవాలి. ప్రకటన స్వరూపముగా ఉండు తల్లి అన్నది దీనికి స్థూలార్థమైతే, ప్రకటించబడినటువంటి సృష్టే తన రూపంగా కలిగింది అంటే విశ్వరూపిణి అని మనం ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. శరీర చైతన్యం అంటే అక్కడే అమ్మవారు ప్రతిష్ఠితమై ఉంది, అదే శరీరానికి ఆధారం. ప్రతిష్ఠ సర్వవస్తువునాం ప్రజ్ఞేష పరమేశ్వరి అన్నారు. అంటే సర్వ వస్తువులలో కూడా ప్రజ్ఞారూపంగా ప్రతిష్టగా ఉన్న తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ లలితా భట్టారిక. శివరాగానురక్త స్థాష్యతే పౌరుషేయాయ స్థా ప్రతిష్టా కళాజ్ఞేయ. అంటే శివుడు ఒక్కొక్క రూపాన్ని ధరించినప్పుడు ఆ రూపంతో ఆయన్ని అనుగ్రహించడానికి కావలసినంత ప్రతిష్టనంతా కూడా అమ్మవారిస్తుంది. ఆయన గారి పరువు ప్రతిష్ట అంతా అమ్మవారే. శివుడి అనురాగం పొందిన తన స్వరూపాన్ని పురుషతత్వం ఉంది అంటే స్వామి యందు ప్రతిష్ఠించేటువంటి తల్లి ఆవిడ ప్రకటాకృతి. శివుని రూపాలన్నిటి యందు కూడా అమ్మవారు ప్రతిష్టగా ఉంటారు. వ్యక్తమైనటువంటి శివుడి యందు వ్యక్త స్వరూపంగా ఉన్న తల్లి. వ్యక్తం అంటే తెలియపరచడం, ప్రకటించడం. ఆ ప్రకటించబడిన రూపాలన్నీ కూడా అమ్మవారివే కనుక అమ్మ ప్రకటాకృతి. కనబడే ప్రతి వస్తువు కూడా శివశక్త్యాత్మకం. శక్తి శివుడి యందు ప్రతిష్ఠితమై ఉంది కనుక లోకంలో ప్రకటాకృతులన్నీ కూడా శివశక్త్యాత్మకం. ప్రకటాకృతి అంటే శ్రీచక్రం అని కూడా ఇంకొక అర్థం ఉంది. ఈ శ్రీచక్రంలో మొట్టమొదట వచ్చేటువంటి త్రైలోక్యమోహంలో ఉన్నటువంటి యోగినులందరికీ కూడా ప్రకట యోగినులు అని పేరు. ఈ ప్రకట యోగినుల ఆకృతులన్నీ కూడా అమ్మవారి నుంచి వచ్చినవే, అమ్మవారే. త్రైలోక్యమోహ చక్రం నుంచి బిందువు వరకు ఉన్నటువంటి ప్రకట యోగుల నుండి పరాపర రహస్య యోగిని వరకు సర్వ ఆకృతులుగా ఉన్నటువంటి తల్లి ప్రకటాకృతి. ఇన్ని ఆకృతులుగా అమ్మ ప్రకటింపబడడానికి కారణం శివశక్త్యాత్మకంగా అమ్మ శివుడు కలిసే ఉన్నారు, అది కారణం. ఇంకొక అర్థం చెప్పుకోవచ్చు, ఆవిడ రూపాన్ని ఆవిడే ప్రకటిస్తుంది కానీ ఎవరూ ప్రకటించలేరు. జీవుల రూపులన్నీ కూడా కర్మ కొద్దీ అమ్మవారే ప్రకటిస్తారు, కానీ ఆమె రూపం ఆవిడ ఇష్టం కొద్దీ స్వీకరిస్తుంది తప్ప ఆవిడ్ని సృష్టించేవాళ్ళు కానీ ఆవిడ్ని ప్రకటించేవాళ్ళు కానీ ఎవరూ లేరు. ప్రకటమైన ఆకృతి కలది అంటే స్పష్టంగా తన రూపాన్ని దయతో మనకి ప్రకటిస్తుంది. స్వేచ్ఛగా తన ఆకృతిని ప్రకటించమనేది దీనికి సంబంధించినటువంటి మనం భావంగా తీసుకోవచ్చు. సూత సంహితలో తమాహం ప్రత్యావాజ్యాత్ సర్వే జనాంతి జంతవః తదాపి శివరూపేణ న విజానంతి మాయాయా. అంటే అందరూ నేను అనే భావంతో తెలుసుకుంటున్నారు కానీ ఆ నేను యొక్క అసలు స్వరూపం అంటే పరమేశ్వరుడి స్వరూపం పరమేశ్వరియే. ఇది అమ్మ మాయ వల్ల మనం తెలుసుకోలేము. అటువంటి యథార్థమైనటువంటి అహంస్వరూపం పరమేశ్వరి యొక్క ప్రకటనే. ఇక నెక్స్ట్ వచ్చే నామాల నుంచి ప్రాణేశ్వరి, ప్రాణధాత్రి, పంచాసత్పీఠ రూపిణి, ఈ 3 నామాలకు కూడా ఒక గుత్తి కింద తీసుకోవచ్చు. ఒక అనుబంధం ఉంది. ఇదేంటనేది మనం చూద్దాం. ఓం ఐం హ్రీం శ్రీం ప్రకటాకృత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.